హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తారు? అందరు బాగున్నారా? ఈరోజు నాకైతే వంట పని చాలా పని ఉంది. టిఫిన్లు పెట్టుకుంటే చాలా పని ఉంటుంది కదా. మనకు ఖరీదైన బంగళాలున్నా, కమ్మర గుడిసెలో ఉన్నా కూడా ఉన్నదాంట్ని శుభ్రంగా ఉంచుకొని ఉన్నదాంట్లో సంతోషంగా ఉండడం అంతకు మించినది ఏమీ ఉండదు. ఇక లేనాటి గురించి బాధపడి రానాటి గురించి ఆలోచించడం అనవసరం. అంతే కదా. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఉన్న దాంట్లో సంతోషపడడం, మన కాడ లేని దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనకు ఉన్నదాన్ని గురించి సంతోషపడడం మానేస్తాం. ఫస్ట్ అయితే అన్నం పెట్టేసుకుంటానండి. కమ్మల గుడిసె అయిపోయింది, ఖరీదైన బంగ్లా అయిపోయిందండి. మనకి ఏదైనా ఒకటే కదా. భర్తల మధ్య అనురాగం అన్నీ కరెక్ట్ ఉంటే చెట్టు కింద ఉడకబెట్టుకొని తిన్న కాపురమే అవుతుంది. ఆ ప్రేమ లేనప్పుడు మనం ఎంత బంగ్లాలు ఉన్నా వేస్టే కదా. కరివేపాకు వేయగానే కైకి వస్తుంది నూనె మొత్తం. అందుకనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మనం కారం వేసుకొని తిన్నా, గంజి నీళ్ళు తాగినా కూడా మనం ఎంత పేదరికంలో ఉన్నా మన సంసారం గుట్టు అవతలోనికి చెప్పకూడదు. ఎవరికైనా సరే, అది ఎంత దగ్గర వారైనా. గంజి పోసుకొని తాగుతుంది, కారం వేసుకొని తింటుందండి. గౌరవంగా పరువు ప్రతిష్టలతో బతికితే ఎంత విలువ ఉంటుంది ఆ కుటుంబానికి. ఏదైనా మన ఇంటి ఇల్లాలి చేతుల్నే ఉంటుంది. ఇంటి పరువు అయినా, ఇంటి గౌరవం అయినా. అవతలోళ్ళకి చెప్తే మనకేమన్నా సాయం చేస్తారండి? ఏం చెయ్యరు వాళ్ళు. అలాంటప్పుడు చెప్పడం ఎందుకు? ఇంకా అది తీసుకుపోయి వేరే వాళ్ళకి, ఆయమ్మకి ఈ అమ్మకి చెప్పుకుంటే నవ్వుకుంటారు. అంతే కదా. ఆలుగడ్డలు వేసేసుకుందాం. అన్నం అయిపోయింది, దోశలు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. దీనికి అసలు ఏం పెద్ద ఉండదు. కొంచెం అంత ధనియాల పొడి చల్లుకుంటే మీదంగా కొన్ని ఎల్లిపాయలు సుంచి వేసుకున్నాం. కారం వేసుకుంటే సరిపోతుంది. మరి కొంచెం కారం పట్టేటట్టు కొంచెం అంతా
ధనియాల పొడి. ధనియాలు ఒకటే కాదు, కొద్దిగంత జీలకర్ర, కొంచెం అంత 2-3 మెంతులు, అంతే. ఆలుగడ్డ దింపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశలు ఉన్నాయండి. దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలంటే అందులో ఏమేమి వేయాలి, దోశలు ఎట్లా సూపర్ టేస్ట్ ఉంటుంది